తలరాత అనంగానే ఆయుష్ కూడా ఉంటదా? అంటే ఆయుష్ ముందే మనకు రాసి పెట్టి ఉంటదా అని చెప్పేసి అంటారు. నువ్వు కలిసి వెళ్తే ఎవడైనా ఏం చేస్తాడు? పోవాల్సిందే కదా. శాస్త్రం ప్రకారం అన్నోదక ప్రాప్తి అని చెప్తారు. అంటే నీకు ఎంత రాసి పెట్టి ఉంటే గంతే అని. దాన్ని బ్రీతింగ్స్ తో లెక్కేశారు. ఇప్పుడు మన శాస్త్రం చెప్తేనేమో అది మూఢనమ్మకం. మరి ఎందుకు భయ్యా సేమ్ ఈ బ్రీతింగ్ రిలేటెడ్ గా చెప్పిన వాళ్ళే నోబెల్ ప్రైజ్ తీసుకున్నారు 2009 లో. ఎలిజబెత్ బ్లాక్ బర్న్ అండ్ ఇంకో ముగ్గురికి నోబెల్ ప్రైజ్ వచ్చింది. వాళ్ళు ఏం చెప్పిందంటే మన డిఎన్ఏస్ లో, అది క్రోమోజోమ్ లో షూలేస్ కి ఉండే క్యాప్స్ లాగా ఉండే ఒక ఉంటుంది డిఎన్ఏస్ అవి. సో వాటిని టెలోమియర్స్ అని చెప్తారు. ఈ టెలోమియర్స్ పొడవు ఎంత ఉంటే అంతే నీ లైఫ్ స్పాన్. ఇప్పుడు ఈ టెలోమియర్స్ అంటే ఏంటంటే మన క్రోమోజోమ్స్ ఎప్పుడైతే కొత్త డిఎన్ఏస్ ని లేదంటే క్రోమోజోమ్ స్ప్లిట్ అవుతున్నప్పుడు దీని లెంత్ అనేది తగ్గుకుంటూ వస్తుంది. ఏ రోజైతే నీకు ఆ పొడవు అంతా జీరో అయిపోతుందో దాన్ని హేఫ్లిక్ లిమిట్ అని చెప్తారు. ఆ తర్వాత నువ్వు వృద్ధాప్యం వచ్చి చచ్చిపోతావు. సో నువ్వు పుట్టినప్పుడే నువ్వు ఎంత టైం బతుకుతావు అన్నది టెలోమియర్స్ చెప్తుంది, టెలోమియర్స్ లెంత్. ఇది ఎట్లా తగ్గుతుంది అంటే మనం ఏదైతే స్ట్రెస్ఫుల్ బ్రీతింగ్ ఉంటుందో దాని లెంత్ అనేది, దాంట్లో రాడికల్ ఎలిమెంట్స్ వచ్చి దాన్ని చంపేస్తూ ఉంటాయి, దాని లెంత్ తగ్గిపోతూ ఉంటుంది. సో నువ్వు నెంబర్ ఆఫ్ బ్రీతింగ్స్ కనుక స్ట్రెస్ఫుల్ గా తీసేసుకుంటే నువ్వు ఫాస్ట్ గా చచ్చిపోయే అవకాశం ఉన్నది. సో దాట్స్ ఇట్. నీకు ఎన్ని శ్వాసల కౌంట్ ఏదైతే చెప్పిందో శాస్త్రం, అదే శ్వాసల కౌంట్ కదా. అందుకే ఫాస్ట్ గా బ్రీత్ చేసే జంతువులన్నీ ఫాస్ట్ గా చచ్చిపోతాయి, స్లోగా బ్రీత్ చేసేటివన్నీ కూడా లేట్ గా చచ్చిపోతాయి. సో ఏదైతే ఆక్సిడేషన్ స్ట్రెస్ అనే దానికి యాంటీగా ఉంటుందో అదే ప్రాణాయామం. నువ్వు ప్రాణాయామం గనక చేస్తే నీకు పాజిటివ్ ఎనర్జీ గనక జనరేట్ అయినప్పుడు టెలోమియర్స్ లెంత్ పెరిగి టెలోమేరస్ అనే ఒక అమృతం లాంటి ఎంజైమ్ జనరేట్ అయ్యి దాన్ని లెంత్ పెంచుతుంది అట్లా. సో ఇప్పుడు సేమ్ ఇదే నువ్వు యోగా చేయరాబోయ్ అని నా శాస్త్రం చెప్తే నువ్వేమో తప్పు అంటావు. మరి నూకలు చెల్లినాయి అని ఎందుకు అన్నారంటే సంచిత కర్మల్ని బస్తాలతో పోల్చారు. అన్నోదక ప్రాప్తి అని చెప్పేసి. ఈ అన్నోదక ప్రాప్తి అన్నదాన్నే మన వాళ్ళు నూకలు అన్నారు. ఈ నూకలు మనకు పుట్టినప్పుడే డిసైడ్ అవుతాయి. అదే టెలోమియర్స్ లెంత్. ఇదంతా జరుగుతూ ఉంటే నా లైఫ్ అంతా ముందే డిసైడ్ అయితే అంతా పైనే రాసి పెట్టుంటే మరి నేనెందుకు అంటే, జస్ట్ ఇమాజిన్ ఒక క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నావు, నీకు ఎన్ని ఓవర్లు వేస్తారు అన్నది నువ్వు ముందే ఫిక్స్డ్, కానీ ఎలా ఆడతావు అన్నదే ఆగామి కర్మలు. నీకు ఆపోజిట్ లో బౌలర్ ఎవడు ఉన్నాడు, మంచి బౌలరా నార్మల్ బౌలరా అన్నదే నీ అగామి కర్మల్ని డిసైడ్ చేస్తూ ఉంటుంది. నీ నంబర్ ఆఫ్ ఓవర్స్ మధ్యలో నువ్వు అవుట్ అయిపోవచ్చు. నీకు ఈ లైఫ్ స్పాన్ మొత్తం ఎంత ఉందో అంతే నువ్వు బ్రతకాలని రూల్ ఏం లేదు. నువ్వు ఎలా ఆడతావో ఆడటం బట్టే ఉంటుంది.